సార్. డిఐజీ గారు ఎక్కడ? బయటికి వెళ్ళారు సార్. ఎస్పీ గారు పైన రూమ్ లో ఉన్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఐఎమ్ విక్రమ్. Come on, jump. Come on. That's good. Come on. పేరు పెట్టలేదా? మంచి పేరు పెట్టాలి. నేను పెడతా. ఈ పేరు ఎలా ఉందో చెప్పు. విక్రమ్ ఎలా ఉంది? కమాన్ విక్రమ్, కమాన్. కమాన్ డాగ్, పోలీస్ డాగ్, కమాన్ పోలీస్ డాగ్. విక్రమ్ జంప్, that's it. రాజు, విల్ యూ స్టాప్ ఇట్? ఆపకపోతే ఐఎమ్ విక్రమ్. బాగా గుర్తుండే ఉంటాను. సార్, డిఐజీ గారు మిమ్మల్ని కాన్ఫరెన్స్ హాల్ తీసుకురమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. ఏ విక్రమ్, బాగున్నావా? సార్, షల్ వి స్టార్ట్? షూర్. చూడు విక్రమ్, సార్, జాన్ మినిస్టర్ గారిని కిడ్నాప్ చేసిన తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్, జరిగింది ముందు నుంచి నాకు వివరంగా చెప్పండి సార్. మంత్రి గారు తన పరివారంతో మనం ఏర్పాటు చేసిన టూరిస్ట్ బస్సులో బయలుదేరిన తర్వాత ఆ తర్వాత జరిగింది మీ అందరికీ తెలుసు. సార్, మీరు చెప్పిన వివరాల్ని బట్టి చూస్తే కిడ్నాప్ స్థావరం సిటీకి దూరంగా ఒక నిర్జనమైన ప్రదేశంలో కానీ ఒక దట్టమైన అడవిలో కానీ ఉండాలి. ఎలా చెప్పగలవు? ఐ మీన్ డిఐజీ గారిని అక్కడక్కడే తిప్పి చాలా దూరం వెళ్ళినట్టు అనిపించారేమో. అక్కడక్కడే కొన్నిసార్లు తిప్పినా సార్, మీ కళ్ళకు గంతలు కట్టారు కనుక మీకేమీ కనిపించకపోయినా మీరు వెళ్తుండగా మీ పక్క నుంచి లారీలు, బస్సులు సౌండ్స్ కానీ ఐ మీన్ ఎనీ ట్రాఫిక్ సౌండ్స్ వినిపించాయా? సుమారు 2 గంటల తర్వాత మాత్రం వినిపించడం మానేశాయి. ఆ తర్వాత సుమారు 3 గంటల సేపు మా ప్రయాణం ఎగుడు దిగుడు రోడ్ల మీద సాగింది. సో ఆ కోట లాంటి భవనం అడవి మధ్యలో ఉండాలి. అదే నగరంలోనో నగరం దగ్గరలోనో అయితే జాన్ అంత ధైర్యంగా బాంబులు పేల్చి చూపించాడు. అలా జరుగుంటే మనకు చాలా రిపోర్ట్స్ వచ్చిండేవి. సో ఇట్ మస్ట్ బీన్ ఎ డెన్స్ ఫారెస్ట్. సార్, మీకు ఆ రైలు బాగా దగ్గరగా వెళ్ళినట్టు వినిపించిందా? ఎస్, చాలా దగ్గరగా వెళ్ళినట్టుగా వినిపించింది. అప్పుడు మీరేం చేస్తున్నారు? మెట్లెక్కుతున్నాను. మెట్లు కాంక్రీటువా, చెక్కవా? చెక్క మెట్లే. అప్పుడు రైలు వెళ్ళిన వేగానికి మీకు ఆ మెట్లు కదులుతున్నట్లుగా వైబ్రేషన్స్, ఐ మీన్ శబ్ద తరంగాలు ఏమైనా మీ శరీరాన్ని తాకాయా? నో. సో శబ్ద తరంగాలు మీ శరీరాన్ని తాకలేదు గనక ఆ రైలు మార్గం చాలా దూరంగా ఉండి తీరాలి. కానీ మీరు చెప్పినట్టు శబ్దం చాలా దగ్గరగా వినిపించింది కాబట్టి మనల్ని తప్పుదారి పట్టించడానికి అలా టేప్ రికార్డర్లో వినిపించాడని మనం నిర్ధారించవచ్చు. యు ఆర్ కరెక్ట్. సార్, మన ఉత్తరాంధ్రప్రదేశ్ లో చాలా అడవులు ఉన్నాయి. సపోజ్ ఇఫ్ సార్, అడవులన్నీ హెలికాప్టర్ లో సర్వే చేస్తే, ఐ మీన్ ఏరియల్ సర్వే, వెంటనే మంత్రి గారిని శవంగా మారుస్తాడు. మరైతే ఏం చేద్దాం అంటావు? యూ రాస్కల్! ఆ జాన్ని వాడు నవ్వుని తలుచుకుంటుంటే కోపంతో నా ఒళ్ళంతా మండిపోతుంది. ఎంత హేళనగా మాట్లాడాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాడికి పూచిక పుల్లంత విలువ కూడా లేదు. ఇండియన్ పోలీసు నన్ను అరెస్ట్ చేస్తుందా అని చెప్పి ఎంతో చులకనగా నా మొహం మీద నవ్వాడు. మన సెంట్రల్ జైలు వాడికి ఒక కాఫీ హోటల్ లాగా ఉందట. వాడి ఇష్టం వచ్చినప్పుడల్లా వచ్చి షికారులు కొట్టి వెళ్తారట.
ఏమన్నాడు సార్? వాడికి మన సెంట్రల్ జైలు ఒక కాఫీ హోటల్లా ఉందా? ఎందుకలా అన్నాడు? నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ ని హేళన చేస్తూ తన అన్నయ్యని విడిపించుకోవడం తనకేం కష్టం కాదని చెప్పాడు. కాఫీ హోటల్కి వెళ్ళొచ్చినంత తేలిగ్గా సెంట్రల్ జైలుకి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని కలుసుకున్నానని చెప్పాడు. వెరీ గుడ్ సార్. అహంకారంతో మాట్లాడి జాన్ మనకు మంచి క్లూ ఇచ్చాడు. మన డిపార్ట్మెంట్ నుంచే ఎవరో అతనికి సాయం చేస్తున్నారన్నమాట. వాడెవడైంది మన దగ్గర బందీగా ఉన్న జాన్ మనుషుల నుంచి రాబట్టాలి. సార్, ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? సెంట్రల్ జైలు సి బ్లాక్ లో ఉన్నారు. సో వెంటనే వాళ్ళని కలుసుకోవాలి సార్. ఓ ష్యూర్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సార్, విక్రమ్ అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ చేసి మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. డిఐజీ గారు సొంత మనిషిని తీసుకొచ్చి పెద్ద బాధ్యత అప్పగించి రిస్క్ తీసుకుంటున్నారు. ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ రాజు. సార్, రాజు ప్లీజ్ షట్ యువర్ మౌత్. ఐ విల్ షట్ మై మౌత్ బట్ యూ విల్ సీ ది రిజల్ట్. చాలా కష్టపడి మరీ గొప్ప అల్లుని సంపాదించారు సార్. ఐఎమ్ సారీ సార్.